వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. వెనుజులాపై అమెరికా సర్జికల్ స్ట్రైక్ ఇప్పుడు ప్రపంచాన్నే షేక్ చేస్తుంది. మెరుపు దాడులు, అర్ధరాత్రి కారకస్ గగనతలంపై యుద్ధ మేఘాలతో పౌరులకు సంకేతాలిచ్చి దాడి చేశారు. ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్. నిద్రపోతున్న మదురోను అమెరికా డెల్టా ఫోర్స్ ఎలా పట్టుకుంది? పిన్ టు పిన్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. దక్షిణ అమెరికా రాజకీయ చరిత్రలో ఇదొక నలుపు తెలుపుల అధ్యాయం. వెనుజులాను దశాబ్దాలుగా ఏలుతున్న నికోలస్ మదురో పతనం ఎలా జరిగిందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా $1 మిలియన్ ప్రశ్న. అమెరికా సైన్యం అత్యంత రహస్యంగా, అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించిన ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ ఒక దేశాధినేత విధినే మార్చేసింది. కారకస్ నగర వాసులు గాఢ నిద్రలో ఉండగా అమెరికా యుద్ధ విమానాల గర్జనలు, హెలికాప్టర్ల రెక్కల చప్పుడు రాజధానిని వణికించాయి. కేవలం 2 గంటల 20 నిమిషాల్లో ఒక దేశ చరిత్రే మారిపోయింది. ఈ ఆపరేషన్ ఒక్క రోజులో జరిగింది కాదు. దీని వెనుక నెలల తరబడి సాగిన CIA, DEA అధికారుల కఠోర శ్రమ ఉంది. మదురో చుట్టూ ఉన్న అత్యంత నమ్మకస్తుల్లో ఒకరిని అమెరికా తన వైపు తిప్పుకోవడంతో ఈ మిషన్కు పునాది పడింది. మదురో రోజువారీ దినచర్యను అమెరికా నిఘా వర్గాలు మినిట్ టు మినిట్ ట్రాక్ చేశాయి. ఆయన ఏ గదిలో నిద్రపోతారు, ఏ సమయంలో భోజనం చేస్తారు, ఆయన భద్రతా వలయంలో లోపాలు ఎక్కడ ఉన్నాయి, చివరికి ఆయన పెంచుకునే కుక్కల అలవాట్లతో సహా ప్రతి చిన్న అంశాన్ని ఒక మ్యాప్లా రూపొందించారు. ఈ సమాచారమే ఆపరేషన్ సక్సెస్ కు కీలకంగా మారింది. ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ కోసం అమెరికా ప్రత్యేక దళాలు చేసిన కసరత్తు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అమెరికా హెచ్చరికలను మదురో సీరియస్ గా తీసుకున్నారు. చాలా కాలం కిందటే అణుదాడి జరిగినా సురక్షితంగా ఉండేలా భూగర్భంలో బంకర్ను పోలిన సురక్షిత భవనాన్ని నిర్మించుకున్నారు. మదురో నివసించే బంకర్ పోలిన ఒక నమూనా భవనాన్ని అమెరికాలోని ఒక రహస్య ప్రదేశంలో నిర్మించారు. గదుల విభజన, రహస్య ద్వారాలు, భద్రతా వ్యవస్థలు అన్ని అచ్చుగుద్దినట్లుగా తయారు చేసి డెల్టా ఫోర్స్ కమాండోలు అక్కడ వేల సార్లు రిహార్సల్స్ చేశారు. విమానాలు క్షిపణులతో దాడి చేశాక అంతా చీకటిమయం. బాంబులో పొగ అలుముకుంటుంది. ఆ పరిస్థితిని ముందే ఊహించి చీకట్లో కూడా శత్రువును గుర్తించగల అత్యాధునిక నైట్ విజన్ పరికరాలతో పేలుడు పదార్థాలు వాడకుండానే తలుపులు ఎలా తెరవాలి అనే అంశంపై కఠిన శిక్షణ పొందారు. డిసెంబర్ మొదటి వారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఫైలుపై సంతకం చేశారు. ఫ్లోరిడాలోని మార్-ఏ-లాగో క్లబ్ నుంచి ఆయన ఆపరేషన్కు పర్యవేక్షించారు. ఆ రాత్రి 10:46 ట్రంప్ నుంచి గో అహెడ్ అనే ఆదేశం రాగానే కారకస్ గగనతలం వైపు అమెరికా విమానాలు కదిలాయి. ట్రంప్ తన సైనికులకు గుడ్ లక్ చెప్పడమే కాకుండా ఆ దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఒక యాక్షన్ సినిమా చూస్తున్నట్లుగా వీక్షించడం గమనార్హం. అర్ధరాత్రి దాటాక కారకస్ నగరం ఒక్కసారిగా చీకట్లోకి వెళ్లిపోయింది. విద్యుత్ సరఫరాను అమెరికా సైబర్ దళాలు నిలిపివేశాయి. నగరమంతా పేలుళ్ల శబ్దాలు వినపడ్డాయి. అయితే ఇవి ప్రజలను చంపడానికి చేసినవి కావు. కేవలం మదురో భద్రతా దళాలను అయోమయానికి గురి చేయడానికి చేసినవి. ఆకాశం నుంచి 150 కిలోమీటర్లకు పైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు నగరాన్ని చుట్టుముట్టాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఆ పేలుళ్ల ధ్వని ఎంత తీవ్రంగా ఉందంటే ఇళ్ల కిటికీలు సైతం పగిలిపోయాయి. అమెరికా కమాండోలు హై స్పీడ్ డ్రోన్ల సహాయంతో మదురో ఉన్న గదిని ఖచ్చితంగా గుర్తించారు. అత్యాధునిక థర్మల్ కటింగ్ టార్చ్లతో భద్రతా కవచాలను ఛేదించి లోపలికి ప్రవేశించారు. గాఢ నిద్రలో ఉన్న మదురో తేరుకునే లోపే ఆయన చేతులకు సంకెళ్లు పడ్డాయి. ఆయన వ్యక్తిగత బాడీగార్డులు ఎదురుదాడి చేసే అవకాశం కూడా అమెరికా దళాలు ఇవ్వలేదు. మదురోను, ఆయన భార్యను ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా అక్కడి నుంచి తరలించి సముద్రంలో సిద్ధంగా ఉన్న అమెరికా విమాన వాహక నౌకకు చేర్చారు. మొత్తం ఆపరేషన్ కేవలం 2 గంటల 20 నిమిషాల్లో పూర్తయింది. ఈ ఆపరేషన్ తర్వాత ప్రపంచ దేశాలు రెండుగా విడిపోయాయి. బ్రెజిల్ అధ్యక్షుడు లులా వంటి నాయకులు దీనిని తీవ్రంగా ఖండించారు. ఒక స్వతంత్ర దేశాధినేతను ఇలా కిడ్నాప్ చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని వారు వాదించారు. కానీ అమెరికా మాత్రం తన చర్యను గట్టిగా సమర్థించుకుంది. మదురో నాయకత్వంలో వెనుజులా అంతర్జాతీయ డ్రగ్ మాఫియాకు అడ్డాగా మారిందని, అమెరికా యువతను నాశనం చేస్తున్న నార్కో టెర్రరిజాన్ని అరికట్టడానికే ఈ చర్య తీసుకున్నామని స్పష్టం చేసింది. అయితే వెనుజులాలో ఉన్న అపారమైన చమురు సంపద కోసమే అమెరికా ఈ నాటకం ఆడిందని మదురో మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. మదురోను బంధించి న్యూయార్క్ తరలించి వెనుజులాలో ఒక శకం ముగిసింది. దేశంలో ఇప్పుడు రాజకీయ శూన్యత ఏర్పడింది. తాత్కాలికంగా డెల్సీ రోడ్రిగ్స్ బాధ్యతలు చేపట్టినప్పటికీ దేశంలో మళ్లీ ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడుతుందా లేక అంతర్గత యుద్ధం మొదలవుతుందా అన్నది వేచి చూడాలి. అమెరికా చరిత్రలో ఇదొక గొప్ప విజయంగా నిలిచిపోగా లాటిన్ అమెరికా దేశాలకు మాత్రం ఇదొక హెచ్చరికగా మారింది.